ఎంతన్నాడో గంగరాజు అన్నట్టుగా ఉంది ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం. అవకాశం దొరికింది కదా అని కార్యకర్తల్ని రెచ్చగొట్టి మేసం మెలేసి సవాల్ చేసిన ఆ బిల్డప్ బాబాయ్ కేసుల నమోదుతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసుల్ని దుర్భాషలాడి కానిస్టేబుల్ని గాయపరిచిన చర్యలు శూన్యం. జగన్ హెలికాప్టర్ దగ్గరకు జనం దూసుకొచ్చేలా చేసిన ఆయనపై మాత్రం ఆ జిల్లా కాకీలు ప్రేమ చూపుతున్నారన్న విమర్శలున్నాయి. పైగా ఆ మాజీ ఎమ్మెల్యేకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఉంది రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారం. ఎన్నికల ముందు పరిటాల కుటుంబంపై సవాళ్లు చేసి నేను ఓడిపోతే మీసం తీయించుకుంటాను అని ప్రగల్భాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా పోయారు. 2019 ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీ గెలిచిన ఈయన 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు చుక్కలు చూపించారు. అవినీతి దౌర్జన్యాల్లో మునిగి తేలిన ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులకు 2024 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దారుణ పరాభవం చవిచూసిన తర్వాత కేసుల భయంతో 6 నెలల పాటు కనిపించకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు నోటి తీటతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయిన ప్రకాష్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తలను నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ లో గడిపారు. అయితే వైసీపీ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడంతో తన ఇన్ఛార్జ్ పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో మళ్లీ ఇక్కడకు వచ్చారు. ఏ అంశం దొరుకుతుందా, రాజకీయం చేద్దామా అని ఎదురు చూసిన ప్రకాష్ రెడ్డికి రామగిరి ఎంపీపీ ఎన్నిక ఒక అవకాశంగా మారింది. ఆ సమయంలో పెనుకొండ తహసీల్దార్ కార్యాలయం దగ్గర పోలీసులపై దుర్భాషలాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకొని హడావిడి చేశారు. ప్రకాష్ రెడ్డి అతి చేష్టలపై బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘర్షణలో ఫ్యాన్ పార్టీ కార్యకర్త లింగమయ్య ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని రాజకీయం చేశారు. ఈ ఘటనను క్యాష్ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బెంగళూరు నుంచి కుంటి మధ్యకి హెలికాప్టర్లో వచ్చారు. వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ దగ్గరకు దూసుకురావడంతో కూటమి ప్రభుత్వం జగన్ కు రక్షణ కల్పించలేదు అంటూ నిందలు వేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంతో ప్రకాష్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ప్రకాష్ రెడ్డిపై పోలీసులకు ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది అని అంటారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక రోజు పెనుకొండ తహసీల్దార్ కార్యాలయం దగ్గర పోలీసులను దూషించిన ఘటనపై ముందుగా కేసు నమోదు చేసేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత విమర్శలు రావడంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కానీ ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపలేదు. పైగా హెలికాప్టర్ దగ్గర రభస సృష్టించిన విషయంలో పోలీస్ శాఖపై విమర్శలు వచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అనంతరం అరెస్ట్ అంటూ లీకులతో హడావిడి చేశారు. ఈ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నది పోలీసులకు తెలిసినప్పటికీ సమాచారం చేరవేస్తూ సేఫ్ గా ఉంచుతున్నారు అని అంటారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక, కుంటి మద్ది దగ్గర హెలికాప్టర్ ఘటన కేసుల్లో ప్రకాష్ రెడ్డితో పాటు అదుర్స్ అని ప్రస్తావించారు. కానీ వారి పేర్లను పోలీసులే ముందుగా లీక్ చేసి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేలా చేశారు అనే విమర్శలు వచ్చాయి. కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు సహకరించాలి అంటూ కొందరు పోలీసు ఉన్నతాధికారులతో ప్రకాష్ రెడ్డి టచ్ లో ఉన్నారు అనే చర్చ సాగుతోంది. అరెస్టు చేయాలనుకుంటే 24 గంటల్లో కలుగులో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కింది స్థాయి పోలీసులు సిద్ధంగా ఉన్నారట. కానీ పోలీసు ఉన్నతాధికారులు తమ చేతులు కట్టేసి విధులు నిర్వర్తించేలా చేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. అనంతపురంలోని ప్రకాష్ రెడ్డి నివాసానికి ఇటీవల పోలీసులు వెళ్లడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నారని అందరికీ తెలిసినా అరెస్ట్ అంటూ లీకులు ఇవ్వడం కామెడీ కాకపోతే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఇంట్లో తాపీగా కాఫీ తాగి అక్కడే ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే తండ్రి యోగక్షేమాలు తెలుసుకున్నారట. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు అన్న వాదనలు ఉన్నాయి. కేసులకు భయపడి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినా ఈయన మాటలు విని రెచ్చిపోయి వైసీపీ కార్యకర్తలు మాత్రం కేసుల్లో చిక్కుకొని వెలువెల్లాడుతున్నారు. భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.